మీ అందరికీ ఈ రోజున ఒక ప్రత్యేకమైన గ్రీటింగ్స్ నేను తెలియచేయాలనుకుంటూ ఉన్నాం. విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ పామ్ సండే. ఏమర్థమైంది? పాము సండే అని అర్థమైందా? గట్టిగా గట్టిగా మట్టల ఆదివారం. ఏంటి మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత? గుడ్ ఫ్రైడే ఈస్టర్ కంటే ముందు వచ్చే సండేను పామ్ సండే అంటాం. అంటే మట్టల గట్టిగా పోతా గుర్రం మీద కూర్చోలేదు కానీ గాడిద మీద కూర్చున్నాడు అంటారా? ఒకసారి మీరు ఊహించండి, ఎవరైనా గాడిదని అలా ముట్టుకోవటానికి ఇష్టపడతారా? గట్టిగా గాడిదని ముట్టుకోవటానికి ఎవరైనా ఇష్టపడతారా? మనం కొన్ని సందర్భాల్లో తిడతాం, మనం ముట్టుకోకపోయినా మన పిల్లలు తిడతాం. ఏమని తిడతాం? గట్టిగా గాడిదలాగా ఉండదంటే వాడంటాడు, నీవు అడవి గాడిద అయ్యావు కదా, అడ్డగాడిద అయ్యావు కదా అంటాడు. కౌంటర్లు ఎన్కౌంటర్లు అండి అక్కడే ఉంటాయి. ఆ పదం వింటేనే ఎక్కడో ఫీల్ అవుతూ ఉంటాం. నన్ను అట్లా పోల్చారా, నేను అలాంటి వ్యక్తినా? చాలా కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బందిగా మాటను ఫీల్ అవుతూ ఉంటాం. సో బైబిల్లో నుండి కొన్ని సంగతులు ఈ ఉదయం చాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. గాడిదకున్న ప్రత్యేకత బైబిల్లో చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి ఒక మాట, పాత నిబంధన ఒక మాట నేను గుర్తు చేసి అటు ముందుకు రావటానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము షార్ట్ కట్ మెసేజ్ ఒకటి, అంటే కొన్ని రెఫరెన్సులు మనం చదువుకుంటున్నప్పుడు గన్ షాట్ క్వశ్చన్స్ అంటాం కదా, అట్లాంటివి ఒక మంచి రెఫరెన్స్ ఉంటుంది అనమాట. నిర్గమకాండం 13 ఒక వండర్ఫుల్ మెసేజ్ అక్కడ ఒక పదం రాస్తాడు. ఏంటి అంటే, కొన్ని పదాలు చదువుతూ ఉన్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటాం. నాకు విషయం ఏంటంటే, చాలామంది దాన్ని మిస్ అవుతూ ఉన్నారు. కొంచెం మీరు వస్తూ ఉన్నప్పుడు ఒక స్టెప్ కిందకి పెట్టుకోవటానికి ప్రయత్నించండి. ఎవరైనా యవనస్తులు ఇక్కడ కూర్చోగలిగితే, ఇక్కడ ప్రేమరాజు కొంచెం స్టెప్ దగ్గర కూర్చో. ఎవరైనా అట్లా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంచెం తకాను ముందులో ఫ్లోలో చూస్తూ వస్తూ కింద కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వెనకాల ఆ స్టెప్ దగ్గర చేరేసిన అక్కడే కూర్చో చైర్లో. కొంచెం వస్తూ ఉన్న వాళ్ళని ఒకసారి సైగ చేసి ఆగి నిదానంగా ముందు చూసి వెళ్ళిపో అన్నట్టుగా చెప్పండి. రైట్, మంచిది. నేను కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యాను. సో మంచిది. అక్కడ ఏం రాశారు? నిర్గమకాండం 13 బాగా చదవాలా మీరు. వాక్యం చదివితేనే వాక్యం ధ్యానిస్తేనే. కాబట్టి కొంచెం మీ మనసును వాక్యంపై కేంద్రీకరించండి. దేవరాజు నేను పెట్టింది ప్రేమరాజ్, జాగ్రత్త, నీ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫర్ దట్ మూమెంట్. రైట్. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను అన్నాడు. వాస్తవంగా ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలీలో ప్రతి తొలిచూలు పిల్లను 12 వచనం ఉంది కదా, నిర్గమకాండము 13:12 ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వారిలో మగ సంతానం యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా దేనికి మారుగా? గట్టిగా, దేనికి మారుగా? గాడిదకు మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. ఇది బైబిల్ గ్రంథం తెలియచేసిన సంగతి. గాడిదకి బదులుగా ఏం చేయాలంట? గొర్రె పిల్లని ఇవ్వాలి. ఒకవేళ గాడిదను విడిపించకపోతే మరొక మాట కూడా చెప్పాడు. ఏంటి అంటే, అక్కడ 34వ అధ్యాయం 20 వచనం చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 20 వచనం. 34:20 గొర్రె పిల్లనిచ్చి గాడిద తొలి పిల్లను విడిపించవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేని కొరకు దేవుడు ఆలోచించాడు? దేవుడు? గట్టిగా చెప్పాలి. దేని కొరకు ఆలోచించాడు దేవుడు? నాకు అర్థం కాలే, క్లారిటీ రాలే. దేని కొరకు ఆలోచించాడు దేవుడు?
అదే మీరు చెప్పిందే కొంచెం మీరు కన్ఫ్యూజ్గా చెప్తా ఉన్నారా, కరెక్ట్గా చెప్తున్నారా అన్నది నా కాన్సెప్ట్. దేని కొరకు ఆలోచించాడు దేవుడు? గొర్రెపిల్ల కొరకు ఆలోచించాడు, గాడిద కొరకు ఆలోచించాడు? గాడిద కొరకు ఆలోచించాడు. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, వినండి, గాడిద కొరకే దేవుడు ఆలోచించాడు అంటే మనిషి కొరకు ఆలోచించలేడా అన్నది ప్రశ్న మీ మనసులో అలా ఉంచుకోండి. రండి మనం ముందుకు వెళ్ళిపోదాం. గాడిదను విడిపించాలి అంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలంటే దేవునికి సమర్పించాలి. సో ఆ కాన్సెప్ట్ మీ ముందు ఉంచుకోండి, మీ మనసులో ఉంచుకోండి. ఈ సమయం మందు కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడతాను. బహుశా మీరు ఊహించండి, నేను ఏం మెసేజ్ చెప్పాలనుకున్నా ఈరోజు. నాయనా గట్టిగా మీరు ఊహించండి, గెస్ చేయండి ఏం చెబుతాడు అని. గట్టిగా హోసన్నా జయమో. ఇంకా నీ ఊహించేది మేము చెప్పేటట్లుంటే మేము ఎందుకు నీ ముందు కూర్చుంటాం అంటారా? ఇంకా అంటే ఒక సండే రాగానే, ఒక డేట్ రాగానే, ఒక డే రాగానే మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓహో, ఈ ఆదివారం దీని గురించి మనం వినబోతామేమో, దీని గురించే మనం నేర్చుకుంటామేమో. ఇదేం గుర్తు చేస్తుందంటే, మీరు వాక్యానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. బీ ప్రిపేర్, అది కాదు, ప్రిపేర్ అంటే ముందుగా ప్రిపేర్ అవుతూ ఉన్నారన్నమాట. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నామేమో. 2-3 కొన్ని ఆలోచనలు చెప్పారు, బట్ వాటన్నిటిని నేను అంగీకరిస్తూ ఉన్నాను. సబ్జెక్ట్లో అదొక భాగమే. అందులో నుండి కొన్ని సంగతులు మనం వినటానికి ఇష్టపడదాం. వినండి, యేసుక్రీస్తు మానవ చరిత్రలోనికి మనిషిగా వచ్చినప్పుడు ఆఖరిగా తాను చనిపోతున్న దినాలలో 8 రోజుల మధ్య జరిగిన సంఘటన పామ్ సండే, అంటే మట్ల ఆదివారం నుండి యేసుక్రీస్తు సిలువ వేసి పునరుత్థానం జరిగే రోజు వరకు కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ 8 రోజుల్లో చాలా సంఘటనలు మనకు జరిగాయి. ఆ 8 రోజుల సంఘటన మొదటి పామ్ సండే మట్టల ఆదివారం నుండి ప్రారంభించబడుతుంది. ఆయన ఎక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడంటే లేఖనము ఆ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. రైట్, అందులో నుండి మనం కొన్ని సంగతులు ఈ సమయమందు మనం వినటానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 కూడా ఆ సువార్తికులు ఆ సందర్భాన్ని రాసి మనతో ఉంచారు. ఆ మాటలు చాలా చక్కగా లేఖనములో మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్బెగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి అనే మాటను మనం చూస్తాం. లూకా సువార్తలో మరొక సందర్భం ఇలా రాశాడు. లూకా సువార్తను ఒకసారి మేము ముందు ఉంచుకోండి. లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం ఒకసారి ఆ భాగాన్ని చదవండి. లూకా సువార్త 19:29. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బాగా చదవాలా. సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిపించి ఒలీవల కొండ దగ్గర బేతనియా అనే గ్రామమునకు సమీపమునకు వచ్చినప్పుడు అనే మాటను మనం చూస్తాం. ఇంకా యెరూషలేముకు రాలేదు. యెరూషలేము రావటానికి అంటే ముందుగా ఒక ఊరిలో ఆయన నిలబడి తన శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి. అక్కడ 3 సువార్తికులు 3 రకాలైన పద ప్రయోగం చేశారు. వినండి, 3 సువార్తికులు 3 రకాలైన పదాలు ఆ సందర్భానికి చేర్చి, ఆ సందర్భానికి పోల్చి కొన్ని సంగతులు రాసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట ఇలా నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. మత్తయి సువార్త 21:3 వచనములో ఎవడైనా మీతో ఏమైనా అనిన యెడల అవి ప్రభువునకు కావలసినవని వారితో చెప్పుడి. ప్రభువునకు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అవి ప్రభువునకు కావలసినది. మార్కు సువార్తలోకి వద్దాం.
మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? అవి ప్రభువునకు కావలసినవి అని చెప్పాడు. మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్తలో 11వ అధ్యాయం, ఒకసారి కంపారిజన్ స్టడీకి వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడే. మనం మత్తయి సువార్తలు ఏం చదివాం? మత్తయి సువార్తలు ఏం చదివాం? అవి ప్రభువునకు కావలసినవి. అక్కడ ఏం చూద్దాం, మళ్ళొకసారి చూద్దాం. అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పాను. మార్కు సువార్తలు ఏం చెప్తాం? మార్కు సువార్తలు ఏం చూస్తాం? అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. లూకా సువార్తలకు వద్దాం. లూకా సువార్తలకు వస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. లూకా సువార్త దగ్గర రండి. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము తర్వాత మనం ముందుకు చూద్దాం. 34 వచ్చినాం. లూకా సువార్త 19:34. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినది, ఇది ప్రభువునకు కావలసినది. ద వెరీ సింపుల్. ఇక్కడ ఉపయోగించబడిన అన్ని పదాలు కూడా ప్రనౌన్కి సంబంధించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అంటే అది, ఇది, అవి నామవాచకం కంటే బదులుగా ఉపయోగించే ప్రనౌన్స్ మనకు కనిపిస్తాయి. కాబట్టి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కొంచెం భాష పరిజ్ఞానం పైన కొంచెం మీకు ఒక పట్టు కూడా ఉండాలని నేను ప్రభువుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ప్రభువునకు కావలసింది. ఏది? ఇదే ప్రభువునకు కావలసింది. ఏది? అవి ప్రభువునకు కావలసినవి. తర్వాత రాయబడిన మాట ఏంటి? అది ప్రభువునకు కావలసినది. ఇది ప్రభువుకు కావాలి, అది ప్రభువుకు కావాలి, అవి ప్రభువునకు కావాలి. అసలు ఏంటివి అవి? ఎందుకు వాటిని అడిగాడు ప్రభు? వాటిని తీసుకొని ఏం చేస్తాడు ఆయన? ఇందాక మనం ఒక మాట చదివాం నిర్గమకాండంలో. ఏమని? గాడిదకు బదులుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. ఒకవేళ గొర్రెపిల్లను ప్రతిష్ఠించకపోతే ఒక ఆయన ఒక క్యాప్షన్ ఇలా రాశాడు. ఏం రాశాడు అంటే, గాడిదను పోయి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడంట. గాడిదల శాతం దేశంలో తగ్గిపోయాయి, కారణం ఏంటి అంటే గాడిదని అడిగాడంట. అప్పుడు గాడిద తడుముకోకుండా ఒక మాట చెప్పిందంట, దేశంలో అడ్డగాడిదలు ఎక్కువైపోయాయి, అందుకని గాడిదల సంఖ్య తగ్గిపోయింది అని. ఎంత షార్ట్ కట్ అంటే, మేము తగ్గింపబడటానికి కారణం మీరే అని చెప్పారన్నమాట. ఆ సంగతి అలా ఉంచండి. అవి ప్రభువునకు కావలసినవి, ఇది ప్రభువునకు కావాల్సింది, అవి ప్రభువునకు కావాల్సినవి. వెరీ సింపుల్. ప్రభువునకు ఏం కావాలి? నీవు సరిపోవా ప్రభువునకు? మనం సరిపోమా ప్రభువునకు? గాడిదని తీసుకోవటానికి, గాడిదనే కోరుకోవటానికి కారణం ఏంటి? ఏముంది గాడిదలో ప్రత్యేకత? గాడిదకున్న ప్రత్యేకత. గాడిదకి తెలుగులో వాసు చెప్పండి గట్టిగా, మీరు చెప్తారనుకుంటాను. గాడిదకు ఒక దశావతారాల్లో గట్టన్ విన్నారా? దశావతారాలు తెలుసు కదా మీకు. దశావతారాలు ఒక అవతారం ఏది? ఒక అవతారాలు ఏది? గాడిద కూడా, పంది కూడా. అదొక సబ్జెక్ట్ పక్కన కొద్దాం. అన్ని అవతారాల్లో వచ్చారంట. అన్ని అవతారాల్లో, దశావతారాల్లో. ఒకవేళ యేసుక్రీస్తు కూడా ఈ అవతారంలో ఒక అవతారం అని చెప్పేవాళ్ళేమో మిస్ అయిపోయింది, ఆయన కలపలేకపోయారు. దూరం ఉంది కాబట్టి చరిత్ర గుర్తు చేసుకోలేకపోయారు. లేకపోతే ఇది కూడా దశావతారం కాదు, తర్వాత ఇంకోటి కలిపి ఆదికారం కూడా అని చెప్పేవాళ్ళు. రైట్. ప్రియులారా, నేను ఇలా గుర్తు చేస్తా. గాడిదను ఎందుకు కోరుకున్నాడు ఆయన? ద వెరీ ఫస్ట్ పూర్వపు చరిత్రను మనం పరిశీలన చేస్తే, వెనకాల వెళ్ళి చరిత్రను ఆలోచిస్తే, ఒక వ్యక్తి గుర్రాన్ని యుద్ధమునకు వాడుకునేవాడు. గుర్రం మీద యుద్ధం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో గుర్రం మీద యుద్ధం చేసేవాళ్ళు, ఏనుగులతో యుద్ధం చేసేవాళ్ళు, ఒంటెల మీద బలమైన సామాన్లు ఉపయోగించేవాళ్ళు. గాడిద మీద, కంచెర గాడిద మీద యుద్ధం చేశారు. ఎవరు? ఒక ఆయన. ఎవరు? చెట్ల కొమ్మల కింద దాచుకొని, చెట్లు కొమ్మల మీద చిక్కుకొని వేలాడుతూ ఉంటాడే, ఎవరు ఆయన? అక్కడ చెప్పారు దైవజనులు. ఏంటి? అబ్షాలోము కుమారుడు కంచెర గాడిద మీద పోతూ ఉన్నప్పుడు
చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కునేవాడు. అంటే గాడిద, కంచరి గాడిద, కొన్ని సందర్భాల్లో కంచరి గాడిదను యుద్ధం కూడా వాడుకునేవాళ్ళు. కానీ ఆయన గాడిదను ఎందుకు కోరుకున్నాడు అంటే, గాడిదకు పెద్ద రాజులు ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు కాదు, గాడిదకు రాజులు ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు కాదు, గుర్రానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. గాడిద మీద ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే సంబంధం కోసం, సంధి కోసం వస్తూ ఉన్నాడని అవతల వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఒక రాజ్యంపై మరొక రాజ్యము దాడి చేయాలి అంటే ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ కూడా లేవు. ఏం గుర్తుకుండేది ఆ రోజుల్లో అంటే సమాచారాన్ని పంపించేవాళ్ళు. ఒక ఆయన గాడిదగా తయారు చేసి గాడిద మీద ఒక సైనికుని, ఒక వ్యక్తిని బట్టి వెళ్ళండి ఆ రాజుగారి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం, రాజా నేను సో రాజ్యం నుంచి వచ్చాను, ఈ రాజు మీకు ఈ వర్తమానం చెప్పాడు అని ఆ సీటుని ఇవ్వండి అని చెప్తే ఆ సీటుని చదువుకొని ఓహో అన్నట్టుగా వాళ్ళు ఆలోచించేవారు. ఈ రాజు ఏ రాజు అయినా అంటే కింద మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏ రాజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాజును గురించి జకర్యా ఒక ప్రవచన చెప్పాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఏం చెప్పాడు అంటే, నీ రాజు సాత్వికుడై భారవాహ పశువును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును అన్నాడు. ఆ మాటలు మనము జకర్యా గ్రంథములో చూస్తాం. ఆ రాజు ఎవరు అంటే మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చెప్పింది. ఆ రాజును గురించి ఒక మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది అన్న ప్రవచనాన్ని మనం చూస్తాం. ఈ ప్రవచనం మనకి ఎక్కడుందంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలోను 11వ వచనంలో మనము అక్కడ చూస్తాం. నిజమే, ఈ రాజుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ రాజు సాత్వికుడైన రాజు, ఈ రాజు సమాధానంతో వచ్చు రాజు. ఈ రాజు ఎవరి దగ్గరకు వస్తూ ఉన్నాడంటే కింద అక్కడే చెబుతూ ఉన్నాడు. ఈ రాజు ఇదిగో నీ రాజు సియోను కుమార్తె చెప్పడి అన్నాడు. సియోను కుమారి అంటే బైబిల్లో వినండి, బైబిల్లో జియోన్ అనే పదం చాలా రకాలైన అర్థాలను తెలిపే సందర్భంలో సియోన్ అనే పదం ఉపయోగించబడింది. సియోను సంఘానికి పోల్చబడింది, సియోను పరలోకానికి పోల్చబడింది, సియోను దేవుని పట్టణానికి పోల్చబడింది, సియోను యెరూషలేము దేశానికి పోల్చబడింది, సియోను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల స్త్రీలకు పోల్చబడింది. సియోను వాస్తవంగా ఒక కొండ పేరు సియోను. వాస్తవంగా దావీదు పురము అనే దానికి పాతకాలపు పేరేమిటంటే సియోనుపురము. అంటే ఒక స్థలానికి సియోనుపురం ఉండేది, ఒక కొండకు సియోనుపురం ఉండేది. కానీ రాను దేవుని సన్నిధిని గుర్తు చేస్తూ పరలోకాన్ని గూర్చి కూడా సియోను అనే పదం పోల్చారు. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలీల జాతికి సంబంధించిన ఒక మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సియోను కుమార్తె చెప్పుడు అంటే ఇశ్రాయేలీల కుమార్తెతో చెప్పండి, లేక ఇశ్రాయేలీల దేశంతో చెప్పండి, ఇశ్రాయేలీల ప్రజలతో చెప్పండి. మరో మాట చెప్పాలంటే యెరూషలేము పట్టణంతో చెప్పండి, నీ రాజు వస్తూ ఉన్నాడు అని యెరూషలేము పట్టణం దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆ పట్టణ ప్రజలకు చెప్పండి అని ప్రవచనం మనకు కనిపిస్తూ ఉంది. నిజమే, చాలా ఆశ్చర్యం. గాడిదను ఆయన కోరుకున్నాడు. గాడిదకు విలువ లేదు ఆ మాటలో చెప్పాలంటే. కానీ విలువ లేని దానిని ఆయన కోరుకొని తానెంత విలువైన వారో తాను చూపించుకున్నాడు. గాడిదను తీసుకొస్తే దాని మీద ఏం వేశారంట? గట్టిగా దాని మీద ఏం వేశారంట? బట్టలేసి ఆయన కూర్చోబెట్టి ఆ గాడిద అట్లా వెళ్తూ ఉన్నప్పుడు గాడిద కింద ఏం వేశారంట? గాడిద కింద ఏం వేశారంట? చెట్ల కొమ్మలు, బట్టలు. మీకేం సింక్ అవుతా ఉన్నాయి మీ మైండ్లో? అయ్యా మీరు కొంచెం ఫోకస్ పెట్టండి. గాడిద మీద ప్రభువు యేసుక్రీస్తు వారు కూర్చొని అట్లా పోతూ ఉన్నాడు, కింద మట్టలు వేస్తూ ఉన్నారు, లేక బట్టలు వేస్తూ ఉన్నారు. మీకు ఏం సింక్ అవుతా ఉంది? ఎక్కడో మీకు సింక్ అవుతా ఉంది, మీకు వస్తూ ఉంది ఒక ఐడియా. చెప్పండి గట్టిగా. ఆచారం ఉంది కదా వాళ్ళ, అదంతా అక్కడ నుంచి కాపీరైటే. వెరీ సింపుల్, అక్కడ నుంచి కాపీరైటే. అంటే నేనేమంటానంటే
బట్టలేయడం కాదు, మన హృదయాల పరవాలు ఎక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు వస్తూ ఉన్నాడని ప్రభువుకు మన హృదయాన్ని తెరిస్తే, ప్రభువుకు మన హృదయాన్ని పరిస్తే, అందులోనికి ప్రభువు రాగలిగితే అది సంతోషం. అందులోనికి రావాలి ప్రభు, అందులోనికి రావాలి. అందరూ కూడా ఏమన్నారు అంటే కింద వచనంలో మనం చూస్తాం. ఆయన ఎట్లా వస్తూ ఉన్నాడంటే రాజుగా వస్తూ ఉన్నాడు, సాత్వికుడైన రాజు. తర్వాత రాయబడిన మాట ఏంటంటే సాత్వికుడైన రాజు భారవాహక పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు అని ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కింద రాయబడిన మాట 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. ప్రజల యొక్క ఆలోచనలు, ఆ వాక్యమేమో రాజును గురించి చెబితే కింద మరొక కాన్సెప్ట్ మనకు కనిపించింది. ఏంటి కింద మరొక కాన్సెప్ట్ అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. జను సమూహములలో ఆయనకు ముందుగా వెలుచున్న వారు, వెనుక వచ్చుచుండిన వారు ఇలా అన్నారు. ఏమన్నారు? గట్టిగా గట్టిగా, దావీదు కుమారునికి జయము అన్నారు. అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? దావీదు కుమారునికి జయము అంటున్నారంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? గట్టిగా, దావీదు కుమారుడు అంటే దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, నీ ఇంటికి సదాకాలం ఒక దీపాన్ని ఉండనిస్తాను అన్నాడు. ఎక్కడ చూస్తాం మనం ఆ వాగ్దానాన్ని? బైబిల్లో చూస్తామంటారా? వెరీ సింపుల్ కదా. రిఫరెన్స్ తెలియకపోయినప్పుడు బైబిల్ ఇస్ ఆన్సర్. దావీదుతో దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, నీ ఇంటికి సదాకాలము, నీకు ఒక దీపాన్ని నేను సదాకాలము ఇస్తాను అని దేవుడు మొట్టమొదటిగా దావీదుతో చేసిన వాగ్దానం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆ వాగ్దానం మేరకు దేవుడు దావీదును, ఆ వాగ్దానం మేరకు ప్రభువైన యేసుక్రీస్తును దావీదు కుటుంబంలో, అలాగే దావీదు వంశములో పుట్టిన సందర్భాన్ని లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. నిజమే, చాలా చక్కగా దేవుడు దావీదుకు ఇచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యత, దావీదుకి ఇచ్చిన ప్రత్యేకమైన ఆలోచన, దావీదుకి ఇచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏమిటి అంటే, దావీదు కుటుంబానికి నిత్యము ఒక రాజును ఇవ్వటానికి దేవుడు సంపూర్ణంగా ఇష్టపడ్డాడు. దేవుడు సంపూర్ణంగా ఇష్టపడ్డాడు. ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14-15 వచనాలు, లేక ఇలా గుర్తు చేస్తా 15-16 వచనాలు ఇలా రాశాడు. మీరందరూ కూడా బైబిల్ గ్రంథం తెరిచే ఆ భాగాన్ని చదవండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన, బాగా చదవండి, సౌలునకు నా కృప దూరమైనట్లు. ఎవరికి దేవుని కృప దూరమైందంట? అమ్మ విందాం ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలునకు ఏం దూరమైందని విన్నాం అక్కడ? సౌలునకు దేవుని కృప దూరమైంది. వినండి, కృపను కోల్పోయిన వాడు ఎవరు? సౌలు. కృపను కోల్పోయిన వారు సౌలు. ఆశ్చర్యం ఏంటంటే, కృపను కోల్పోవడం అన్నది, కృప అంటే ఏంటి? యోగ్యత లేని వానికి, అర్హత లేని వారికి అర్హునిగా చేయగలిగేది కృప. అంటే సౌలును ఇలా చెప్పాలంటే, గాడిదలు కాసే వ్యక్తిని, గాడిదలు వెతికే వ్యక్తిని రాజుగా చేస్తే సౌలు దేవుని విడిచి వెళ్ళిపోయాడు. సౌలుకు దేవుని కృప దూరమైంది. కానీ నేను ఇలా గుర్తు చేస్తా, ఒక మాట కొత్త నిబంధనలో ఒక పదం గిర్రమని మోగింది. ఏంటి తెలుసా? దైవ ఏమని లూకా సువార్తలో మనం చూస్తాం, దయాప్రాప్తురాల. తర్వాత రాయబడిన మాట గట్టిగా, నీకు కృప, నీకు శుభం. తర్వాత దేవుని వలన కృప పొందితేది. అసలు కృపను కోల్పోయిన సౌలులో మనం ఏం చూస్తామంటే, కృపను పొందిన మరియలో ఏం చూస్తామంటే, కృపను పొందిన మరియలో రక్షకును చూసాం. కృపను పొందిన మరియలో రక్షకును చూసాం. కృపను కోల్పోయిన సౌలులో రాజరికాన్ని కోల్పోయిన విధానాన్ని చూసాం. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు తను ఎడబాసాడు.
కృపను కోల్పోవడం అంటే దేవుణ్ణి కోల్పోవడమే. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోవడమే. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోవడమే. దావీదు దానికి భిన్నంగా ఇక్కడ మనకు కనిపిస్తాడు. సౌలు దేవుని కృపను కోల్పోయాడు. ఆ సందర్భంలో దావీదుని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరపరచుదును. నీ సింహాసనము సమూయేలు మొదటి 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చదువుతూ ఉన్నా. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. నీ సంతానము నిత్యము, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇది దేవుడు దావీదుతో చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చెప్పిన మాటలను బట్టి తర్వాత రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములు కూడా ఒక మాట అంటాడు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు అంటే, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకున్నాడలా ఇశ్రాయేలీల రాజసింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండకమానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును అన్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీల రాజసింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడు అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ వినండి, కొత్త నిబంధనకు వద్దాం. ఇవన్నీ ఆ ప్రజల అండర్స్టాండింగ్లో ఉన్నాయి. అంటే పాత నిబంధన దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఆ ప్రజల అండర్స్టాండింగ్లో లేక ఆ ప్రజల ఆలోచనలో ఉండడం వల్ల వాళ్ళు ఏమన్నారు, ప్రభు దగ్గరకు వస్తే ఇదిగో దావీదు కుమారునికి జయము అన్నారు. వాళ్ళు ప్రభుకి ఇచ్చిన మెన్షన్ ఏంటంటే, వారు ప్రభుని ఎలా మెన్షన్ చేశారంటే దావీదు కుమారునికి జయము. ఎవరు దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక సంతతిని ఇస్తాను, నీకు ఒక దీపాన్ని ఉండనిస్తాను, నీ సింహాసనం మీద ఒక వ్యక్తిని ఖచ్చితంగా స్థిరపరుస్తాను అని దేవుడు చెబితే, ఈ రక్షకుడైన యేసుక్రీస్తును వాళ్ళు ఏం గుర్తు చేశారంటే, ఇతడు దావీదు కుటుంబములో దావీదు వంశములో నుండి రాగలిగిన వాడు, ఇతడు యూదా గోత్రానికి చెందినవాడు, దావీదు మన పితరుడు రాజు, ఆ రాజు కుటుంబంలో నుండి వచ్చిన వారని ఆ ప్రజలు ప్రభువును చూసి అన్నారు, దావీదు కుమారునికి జయము అన్నారు. రెండవదిగా ఏమన్నారు అంటే, రెండవ మాటను అక్కడే మనం చూస్తాం, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అన్నారు. ఒకటి, ఇశ్రాయేలీల వంశవృక్షాన్ని తీసుకున్నారు. ఇశ్రాయేలీల వంశవృక్షాన్ని తీసుకొని దావీదును మెన్షన్ చేశారు. రెండవదిగా ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అన్నాడు. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అన్నాడు. వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఒక క్వశ్చన్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి పేరు మీద రాగలిగాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి పేరు మీద రాగలిగాడు? ఆ భాగం మీకు చదివితే అంత మాత్రమే అర్థమవుతుంది. అక్కడ చూడండి, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అన్నాడు. ప్రభు ఎవరి పేరిట వచ్చాడు? ప్రభు ఏ పేరిట వచ్చాడు? ప్రభు పేరిట వచ్చిన వాడు కాన్సెప్ట్లో ఆ ప్రవాహం, జనాలంతా కూడా ప్రవాహంగా వస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని ప్రజలు అనుభూతి పొందారు. ఆయన ఎందుకని గాడిద మీద వచ్చి ఆ పట్టణంలోనికి వెళ్ళాడు అంటే, ద వెరీ ఫస్ట్ ఆయన దేవాలయాన్ని శుభ్రపరచడానికి వచ్చాడు. తర్వాత మనం ఏం చూస్తామంటే 10వ వచనంలో, మత్తయి సువార్త 21:10లో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జన సమూహము ఈయన గలిలీలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి 3 కాన్సెప్ట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకటి, ఇతడు దావీదు కుమారుడిగా వచ్చాడు. రెండవదిగా దేవుని పేరిట వచ్చాడు. మూడవదిగా ప్రజల కాన్సెప్ట్ ఏంటంటే ప్రవక్త అయిన యేసు, నజరేయుడగు యేసు అని చెప్పిరి. అంటే మొత్తం మీద ఆ ప్రజలకు ఒక ఆలోచన స్థిరపరచబడింది. మొత్తం మీద ఆ ప్రజలు ఒక ఆలోచన దగ్గరకు వచ్చారు, ఈయన యేసు, ఈయన యేసు, ఈయన యేసు. ప్రియులారా, ఒక మాట ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు నీవు పరిచర్యకు వస్తూ ఉన్నావు, ఇన్ని రోజులు వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఇన్ని రోజులు వాక్యం చదువుతూ ఉన్నావు,
ఈ రోజున వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నావు, నీవు ప్రభువును ఎవరనుకుంటూ ఉన్నావు? ఇది నా ప్రశ్న. మేము ముందు ఉంచాలనుకుంటున్న ఈ చిన్న తలంపు ఏంటంటే, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరని అనుకుంటూ ఉన్నావు? నీ ఉద్దేశంలో లేక నీ అండర్స్టాండింగ్లో నీవు ప్రభుని ఏమని అర్థం చేసుకోగలిగావు? ప్రజలు కూడా కింద మనం చూస్తాం ఏంటి అంటే 10వ వచనములో, ఈయన ఎవరో అని కలవరపడింది, పట్టణము కలవరపడింది, పట్టణంలో ఉన్న ప్రజలు కలవరపడ్డారు. ఏమిటి? రోమియోల పరిపాలనలో రోమా చక్రవర్తి పరిపాలన కింద ఉన్న యెరూషలేము పట్టణంలో ఒక వ్యక్తి గాడిద మీద తండోపతండాలుగా ప్రజలు ఎవరు సమకూర్చారో తెలియదు కానీ వేవేల ప్రజలు కేకలేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరాయన అని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకు 3 సమాధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఆయన అంటే, ఎవరో అని కలవరపడింది, పట్టణం ఎవరో అని కలవరపడింది. 3 పర్యాయాలు మనం ఎవరో అనే పదాన్ని చూస్తాం. జక్కయ్య పొట్టిగా ఉండి యేసు ఎవరో అని చూడగోరెను కానీ యేసు ఎవరో అని చూడగోరెను. పట్టణము కలవరపడింది. అదే 10వ వచనం చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. ఎవరైనా కింద మనం చూసాం. ఎవరాయన అంటే ఆయన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఎవరాయన అంటే మొదటిగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు. రెండవదిగా ఎవరాయన అంటే దేవుని పేరిట ప్రభువు పేరిట వచ్చిన వారు ఆయన. మూడవదిగా ఎవరు అంటే ఆయన నజరేతు వాడగు యేసు. ఎవరు అని కలవరపడ్డారు. జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడగోరెను. తర్వాత రాయబడిన మాట అంటారు కానీ. ఈ రోజుల్లో చాలామంది యేసు ఎవరో అని చూడాలన్న ఆలోచన వస్తుంది, యేసు ఎవరో అని వినాలన్న ఆలోచన వస్తుంది, యేసు ఎవరో గ్రహించాలన్న తలంపు వస్తుంది. కానీ మతం లాగుతూ ఉంటుంది, కులము లాగుతూ ఉంటుంది. గాని అనే పదం దగ్గర కూని అన్నది ఖచ్చితంగా ఉంటుంది, గాని అనే పదం దగ్గర గూని అన్నది ఖచ్చితంగా ఉంటుంది అని ఒక ఆయన అన్నాడు. యేసు ఎవరో అనుకున్నారు, ఎవరో అని. ఒక పర్యాయము యేసుక్రీస్తు శిష్యులు సముద్రం మీద పడవలో ఉంటూ ఉన్నప్పుడు చాలా బీభత్సంగా గాలివాన తుఫాను చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఉధృతంగా వీస్తూ ఉన్నప్పుడు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా అంటే ఆయన గాలిని నీటిని గద్దించగా అవి అణిగిపోయాయి. తర్వాత రాయబడిన మాట, ఆయన ఎవరో అని ఆశ్చర్యపడ్డారంట. ఎవరు పడ్డారు? శిష్యులు. తనతో కలిసి భోజనం చేసిన వారు, తనతో కలిసి ప్రయాణం చేసిన వారు, తనతో కలిసి ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటే చూసిన వారు ఆశ్చర్యపడ్డారు. ఈయన సముద్రమును గాలిని గద్దించగలిగిన శక్తిమంతుడే. ఎవరు ఆయన? ఇలా నేను గుర్తు చేయాలనుకుంటూ ఉన్నా. ఎవరు అంటే ఆయన ఎవరో అని పట్టణం కలవరపడింది, ఆయన ఎవరో అని శిష్యులు కలవరపడ్డారు, ఆయన ఎవరో అని జక్కయ్య చూడాలనుకుంటూ ఉన్నాడు. జక్కయ్య పొట్టివాడు. ఇట్ మీన్స్ మనందరి పాప జీవితాలు ప్రభువును చూడాలనుకుంటూ ఉన్నాయి కానీ ఇంకా పాపమనే ఆలోచనలోని ఉండి రాలేకపోతా ఉన్నాం ప్రభు దగ్గరికి. ఆయనతో ఉన్న కొన్ని సందర్భాలలో ఎరిగిన వాళ్ళు కూడా ప్రభు యొక్క సంపూర్ణమైన శక్తిని ఎరగలేకపోతా ఉన్నారు. వారు శిష్యులకు గుర్తుగా ఉన్నారు. పట్టణం కలవరపడింది. ఈ ప్రపంచం నేటికి కలవరపడుతూ ఉంది. ఎంతోమంది ఈ ప్రపంచం మత నాయకులను చూసింది, ఎంతోమంది ఈ ప్రపంచం వేదాంతులను చూసింది, ఎంతోమంది ఈ ప్రపంచంలో రాజకీయ నాయకులు చూసింది, ఈ ప్రపంచం ఎంతోమంది మత కర్తలను చూసింది, ఎంతోమందిని ఈ ప్రపంచం మత ప్రవక్తలను చూసింది. కానీ ఈయన ఎవరు అని పట్టణం కలవరపడింది. ఎవరిని చూసినా పట్టణం కలవర చెందదేమో కానీ యేసును చూసిన తర్వాతనే పట్టణానికి కలవరం వచ్చింది. నిజమే, నేటి భారతదేశంలో ఎంతోమంది వక్తలు వచ్చినా ప్రపంచం కలవరం చెందలేదేమో కానీ ఒక వ్యక్తి ప్రకటించబడుతూ ఉంటే నేటికి కలవరం. అందుకనే ఆ వ్యక్తి పైన, ఆ శక్తి పైన నిరంతరము దాడులు జరిగిస్తూ ఉన్నారు. వారే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పట్టణం ఆ రోజున కలవరపడింది.
ఈ రోజున ఈ పట్టణాలు కూడా కలవరపడుతూ ఉన్నాయి. ఎవరైనా ఆయన ఫాలోవర్స్ పెరిగారు, ఆయన గురించి ప్రకటించే వాళ్ళు పెరిగారు, ఆయన గురించి మాట్లాడే వాళ్ళు పెరిగారు, ఆయన గురించి బోధించేవారు పెరిగారు, ఆయన గురించి చెప్పేవారు పెరిగారు, ఆయన గురించి ప్రాణం ఇస్తూ ఉన్నారు. ఎవరైనా 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 ఆయన యేసు, ఆయన యేసు, ఆయన యేసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీసస్? ఏంటి యేసు అంటే ఏంటి? చాలా రకాల అర్థాలు కూడా. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యేసు అంటే పాపములో నుండి రక్షించువాడు. ఆ పట్టణానికి అర్థమయ్యింది పాపుల రక్షకుడు వచ్చాడని. తర్వాత ఆ పట్టణానికి అర్థమయ్యింది పాపులను రక్షించడానికి ఒక రక్షకుడు వస్తూ ఉన్నాడు ఈ పట్టణానికి అని కలవరపడింది. పిలాతు అధికారం అందడం. తాను పుట్టినప్పుడు హేరోదు అలాంటి వ్యక్తి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోతూ ఉన్నప్పుడు పట్టణం, తాను పుట్టినప్పుడు హేరోదు కూడా కలవరపడ్డాడు. తర్వాత యెరూషలేముకి వస్తూ ఉన్నప్పుడు యెరూషలేం పట్టణం కూడా కలవరపడింది. ఎవరైనా నాటి రోజుల్లో ఆ పట్టణాలు, ఆ రాజులు, అధికారులు కలవరపడ్డారు. నేటి రోజులు కూడా ఈ పట్టణాలు కలవరం చెందుతూనే ఉన్నాయి. ఎవరు అయినా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 మాటలు మనం చూస్తాం. ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎవరు ఆయన? ప్రభు పేట వచ్చాడు. ఎవరు ఆయన? యేసు నజరేయుడగు యేసు. ఎందుకు వచ్చాడు? కింద మనం చూస్తాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఆయన ఎందుకు వచ్చాడంటే ద వెరీ ఫస్ట్, మొట్టమొదటిగా ఆయన ఎందుకు వచ్చాడంటే 12వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. యేసు దేవాలయములోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనను. కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఎవరైనా అంటే దేవాలయాన్ని శుద్ధి చేయగలిగిన దేవాలయపు అధికారి వచ్చాడు. ఒక మాట, దేవాలయాన్ని శుద్ధి చేయగలిగిన దేవాలయపు అధికారి. అక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నామంటే నా మందిరము అన్నాడు, నా మందిరమును అన్నాడు. అంటే తన ఇంటిలోనికి తానే వచ్చాడు. మందిర నిర్మాణకుడు కంటే మందిర అధికారి పట్టణంలోనికి ప్రవేశించాడు, దేవాలయంలోనికి ప్రవేశించాడు. దేవాలయంలో ఉన్న వ్యక్తులను ఒక మాటలో చెప్పాలంటే కొరడ జొలిపించాడు. బల్లలమ్ము, రూకలమ్ము లేక రూపుకలు మార్చుకునే వారిని, పావురాలను, బలి కోసం వస్తువులను, పశువులను అమ్మే వ్యక్తి వారిని విడిపించాడు. ఇలా నేను గుర్తు చేయాలనుకుంటూ ఉన్నా. ఏమిటి అంటే చూడండి, ప్రభు సిలువలో, నిన్న మధ్యాహ్న కాలం నేను గుర్తు చేశాను, ప్రభు సిలువలో బాధిస్తున్న, ఉమ్మి వేసి గాయపరిచి కొట్టిన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అలాంటి క్షమాపణ అందించగలిగిన ప్రభువే దేవాలయంకి వస్తే ఆ క్షమాపణ చూపించకుండా కొరడ పట్టుకున్నాడు. ఏంటి డిఫరెంట్? ఆయన క్షమించాలంటే దేవాలయంలో కూడా క్షమించవచ్చు, కానీ దేవాలయంలో క్షమాపణ కాదు. ఎవరు దేవాలయాన్ని దొంగలుగా మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు దొంగలుగా మార్చేది? మతాధికారులు. ఎవరు దొంగలుగా మార్చేది? అక్కడ జరిగిస్తున్న ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తున్న అన్నయ్య కయాప లాంటి వాళ్ళే కదా దేవాలయంలో మేమే పెద్దలు, మా మాట వినాలి, మేమే ఇక్కడ అధికారులు, మేమే ప్రధాన యాజకులు, మేమేం చెప్తే అక్కడ జరగాలి. దేవాలయంలో వ్యాపారం జరుగుతూ ఉంది. పావురాళ్ళు అమ్మేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు, పక్షులు అమ్మేవాళ్ళు, గువ్వలు అమ్మేవాళ్ళు. అక్కడే బ్యాంకింగ్ సిస్టమ్, అంటే విదేశాల్లో వచ్చిన వాళ్ళు ఆ డబ్బులు మార్చుకునేది, ఇక్కడ ఈ డబ్బులు కానికేసేది, అంతా కూడా దేవాలయంలో వ్యాపారం అయిపోయింది. అందుకనే కొరడ పట్టుకున్నాడు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇక్కడ దేవాలయాన్ని శుభ్రపరిచారు. నిజమే, దేవాలయాలు వాక్యాన్ని ప్రకటించే కేంద్రాలు. దేవాలయములో వాక్య ప్రకటన ఉండాలి. గడిచిన 2 వారాల్లో మనం వర్తమానం విన్నాం. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు అని యాకోబు దర్శనంలో మనం ఉన్నాం. దేవుని మందిరము అని చెప్పటానికి కొన్ని ఆధ్యాత్మిక రుజువులు చూసాం.
దేవుని మందిరం అంటే ఎలా ఉండాలి, అసలు దేవుని మందిరం దేవుని మందిరం అంటారు అని యాకోబు దర్శనంలో నుండి 2 వారాలు కొన్ని ఆధ్యాత్మిక గుర్తులు చూసాం. అది దేవుని మందిరం. అట్టి దేవుని మందిరమైన ఈ దేవుని మందిరం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిన దేవుని మందిరములో ఆరాధన కనిపించడం లేదు. దేవుని మందిరములో దేవుని దర్శనం కనిపించడం లేదు. దేవుని మందిరంలో ప్రార్థన కనిపించడం లేదు. దేవుని మందిరంలో అర్పణ కనిపించడం లేదు. ఏం కనిపిస్తుంది అంటే వ్యాపారం కనిపిస్తూ ఉంది. ఏ దేవుని మందిరములో వ్యాపారాలు ఉంటాయో, ఏ దేవుని మందిరములో వాక్యము లేకుండా వ్యాపారానికి స్థానం ఉంటుందో అక్కడే రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది అని నేను చెబుతూ ఉన్నా. దేవుని మందిరములో పనిచేయాల్సింది దైవికమైన వాక్యము పనిచేయాలి. వాక్య కేంద్రీకృత మందిరాలు కావాలి. వాక్య కేంద్రీకృత సహవాసాలు కావాలి. కానీ వ్యాపార సంస్థలు కాదు కావాల్సింది. అక్కడ అదే జరుగుతూ ఉంది. కొరడ పట్టుకొని అక్కడ మరలా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే వారిని వెళ్ళగొట్టి రూకలము వారిని బలిపీఠములు పడగొట్టి ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రము చేయి వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకులు మార్చువారి బల్లలు గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోశాడు. వారి పీటలు పడిపోయాయి, వారి కోటలు పడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే యాజకులకు వణకొచ్చింది. మేము ఈ మందిరానికి పెద్దలు కదా, మా పీటలు పడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇలా నేను ఊహిస్తాను, యాజకులు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి వేస్తారా లేదా, మీరు అందరూ కూడా మీ చైర్లు తీసుకున్నారనుకోండి, ఏమర్థమవుతుంది? మీరు చైర్లు తీశారంటే మిమ్మల్ని కాదు చైర్లు వేసింది, నన్నే చైర్ తీశారని దాని ఉద్దేశం. వాళ్ళకదే దడబుట్టుకుంది. ఎవరైనా మా సామ్రాజ్యంలో, మా ప్రపంచంలో, మా దేవాలయంలో బల్లలు అడుగు పల్లగొట్టాడు, రూకులమ్మ వారిని కొరడబట్టుకున్నాడు, ఏంటిది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అది వాళ్ళ మనసులో పక్కగా పడిపోయింది. ఒక ప్లాన్ వేశారు, ఖచ్చితంగా ఈయన లేపేయాలి. వినండి, యేసుక్రీస్తును చంపటానికి రోమీల పిలాతు సైనికుల కంటే మతాధికారులకి ఎక్కువ మంటబడింది. మతాధికారులే కదా పిలాతు దగ్గరికి ఆయన తీసుకెళ్ళింది. మతాధికారులే కదా పిలాతుకు ఈ విషయాలను చెప్పింది. మతాధికారులే కదా హేరోదు మనసులో మంట పుట్టించింది. మతాధికారులే కదా ఆ దగ్గరకు పోయి హేరోదుకు కైసరికి పన్నీయటం న్యాయం కాదు, మాకు ఒక వేరొక రాజు ఉన్నాడని ఇట్లా చెబుతూ ఉన్నాడని చెప్పగలిగింది ఎవరు? అసలు యూద రాజ్యాన్ని గురించి, యూద యొక్క సంస్కృతి గురించి, యూద యొక్క ఆచార వ్యవహారాల గురించి ఆ పిలాతు గారికి ఏం తెలుస్తూ ఉందండి? వారికి అంతా కూడా ఇల్లే కదా అబద్ధం చెప్పింది. ప్రజల్లో పిలాతుకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని ఇన్ఫర్మేషన్ అంటే, ఒక నజరేయుడైన యేసుక్రీస్తు చాలా మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు, అసలు ఎందుకు తన భార్య చెప్పింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటే పిలాతుకు ఒక క్లారిటీ అండర్స్టాండింగ్ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి, తన ఎదుట నిలబడినప్పుడు ఏ లోపము కూడా కనిపించలేదు అన్నాడు. ఒక గవర్నర్కి లోపం కనిపించలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? లోపాలు కనిపించేటట్లుగా యాక్టింగ్ చేశారు, లోపాలు కనిపించేటట్లుగా డ్రామా ఆడారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ పిలాతు దగ్గరికి ప్రభు నిలబెట్టి చాలామందిని పోగు చేసి ఏకదాటిగా వారి కేకలే గెలిచాయి అన్నాడు. చరిత్రకారులు ఏమన్నారంటే, అక్కడున్న వ్యక్తులంతా తీసుకొచ్చారు కదా న్యాయస్థానం దగ్గరికి,